చెయ్యి ఏదో కాగ్గోల. అమ్మాయిల కాలేజీ ఓపెనింగ్ అయిందంటే చాలు దవడ గిరాకీలు మొదలు. డాక్టర్ గారు లేరని చెప్పానా? కాల్ చేయకుండా లైన్ లో నిలబడండి. పొద్దు నుంచి క్యూలో నుంచి వస్తున్నా మధ్యలో దొరుకుతా. అయ్యో గురువు గారు మీరా? తప్పని 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 డాక్టర్ గారయ్యా. క్లినిక్ లేదు బొంగు లేదు. పోలే సాయంకాలం 4ంటికి రండి. వెళ్ళండి. అదేంటి గురువు గారు మీరు దవడ పట్టుకున్నారు? డాక్టర్ మాత్రం దవడ ఉండదా? అది వాయిదా. నేను మనిషినేనయ్యా. అబ్బో ఊరిలాగా పొంగిపోయింది. పూరి చిన్న సైజ్ అండి, ఇది కాస్త పెద్దదుంది. పూరిలా ఉంది. ఇంతకీ ఎవరండి అవి ఏనారి? అవును, ఈ రేఖలు ఎక్కడో చూసినట్టున్నానే. మన దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరి దవడల మీద ఇవే ముద్దర్లండి. ఏది చూడండి. ఆహా ఆహా, ధనరేఖ జెర్రిపోతులా ఉంది. సంతాన రేఖలు కట్లపాముల్లా ఉన్నాయి. ఓహో, అదృష్ట రేఖ కొండ చిలువులా పైకి బాకింది. అవును, ఇంతకు పేరేమిటబ్బా? అరుంధతి. గురుగారు, దవడ వాచినా సరే, పళ్ళన్నీ రాలిపోయినా సరే, ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత మీకు పళ్ళు బీకే పని ఉండదు. నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా శోభనాద్రి? కోటీశ్వరురాలు, ఆమె కరుణా కటాక్షాలు మన మీద వీక్షించాలి కదా. ప్రేమకి కులము గిలము డబ్బు గిబ్బు కొలతలు కావు గురువు గారు. కావలసిందల్లా కృషి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మీరామెకు మొగుడవుతారు.